హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకు గుంత పొంగనాలు చూపిస్తానండి. ముందుగా కళాయిలోన ఒక కప్పు శనగ విత్తనాలు వేసి వేయించుకోవాలండి. వేయించిన వాటిని పొట్టు తీసుకొని మన చాపింగ్ బోర్డులో వేసి కచ్చా పచ్చాగా చాప్ చేసుకోవాలండి. అందులోనే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోవాలండి. తర్వాత కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ మనం కచ్చా పచ్చా చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని లైట్గా వేసుకున్న తర్వాత మన దోశపిండిలోకి వేసి ఉప్పు, కొంచెం సోడా పిండి వేసి కలయబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాల పెనం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్నగా ఒక గంటెతో చిన్నగా వేసుకోవాలండి. మరీ ఉబ్బితే అన్నీ అతుక్కపోతాయి. కొంచెం ముక్కాలు భాగం అంత పిండి వేసుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న మంట మీద 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అవతల యువతల చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయించుకోవాలండి. అంతేనండి, ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎంతో కరకరలాడే గుంత పొంగనాలు మనకి రెడీ అవుతాయండి. అంతే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.